కుబేరా ఛానల్ స్వాగతం. సో ముందుగా మనం ఇక్కడ చూసినట్లయితే మనకి నిఫ్టీ వచ్చేసి 37 పాయింట్స్ డౌన్తో క్లోజ్ అవడం జరిగింది 26,178 దగ్గర. సో మిగతా ఇండిసెస్ మనం చూసినట్లయితే నిఫ్టీ బ్యాంక్ అనేది మేజర్గా 1% డౌన్ అయిందండి. స్మాల్ క్యాప్ కానీ నిఫ్టీ 80 కానీ మనకు కొంత పాజిటివ్లో ట్రేడ్ అవడం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, సో 26,178 దగ్గర క్లోజ్ అయింది. మనం నిఫ్టీ చూసినట్లయితే మోర్ దెన్ 100 పాయింట్స్ మనకి ప్లస్లో ట్రేడ్ అవుతుంది మనం కంపేర్డ్ విత్ నిఫ్టీ. సో మనకి వచ్చేసి డౌ జోన్స్ కానివ్వండి, ఇది డాక్స్ వచ్చేసి మనకి జర్మనీ వచ్చేసి మంచి పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. 1.22% మనకి అప్తో. ఓకే, అండ్ ఈవెన్ యూఎస్ మార్కెట్స్ కూడా మనకి మంచి పాజిటివ్లో ట్రేడ్ అయింది, అది మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. సో మనం వచ్చేసి మన ఆప్షన్స్ ఏం డేటా ఒకసారి చూసి ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. మనం ఇక్కడ చూసినట్లయితే 26,200 లెవెల్ దగ్గర మనకి ఇక్కడ కాల్ సైడ్ మనకు వచ్చేసి మంచి వై బిల్డ్ అయింది. దాని తర్వాత వచ్చేసి మనకి 26,300 1,50,000 దాకా మనం ఇక్కడ చూస్తున్నాము. సో 1,50,000 దాకా మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ డౌన్ సైడ్ వచ్చినట్లయితే మనకి నియర్ అబౌట్ 26,100 26,000 రౌండ్ ఫిగర్ అయితే కనిపిస్తుంది. కాకపోతే ఈరోజు వచ్చేసి నాకు ఈ 26,300 మనకి టచ్ అవుతుంది అన్నట్లుగా అయితే నాకు ఇక్కడ క్లియర్గా డేటా అయితే కనిపిస్తుందండి. సో ఇక్కడ మనం ఎలా అంటే మనకి 26,000 ఏదైతే రౌండ్ ఫిగర్ ఉందో 26,200, సో ఇది ఏదైతే రౌండ్ ఫిగర్ ఉందో ఇక్కడ నుంచి నేను వచ్చేసి ఒక 100 పాయింట్స్ అప్లో తీసుకుంటున్నాను. మనకు వచ్చేసి 26,300 దాకా మార్కెట్ ఈరోజు ఉండొచ్చు అన్నట్లుగా నాకు ఇక్కడ మన ఆప్షన్ చైన్ డేటా ద్వారా అయితే కనిపిస్తుంది. సో మనకు వచ్చేసి 26,300 వన్స్ ఇది క్రాస్ అవుతూ ఉంటే మాత్రం నేను 25 పాయింట్స్ స్టాప్ లాస్తో నేను అప్ సైడ్ కాల్ ఆప్షన్ బై చేస్తాను. లేదు మనకి ఆల్రెడీ మనకు వచ్చేసి ఈ లెవెల్ కనుక మనకి రీచ్ అయిందంటే మాత్రం గ్యాప్ అప్తో ఓపెన్ అయిందంటే మాత్రం సో ఇక్కడ నుంచి మనకి ఎంతవరకు ప్రాఫిట్ బుకింగ్ ఉండేది అనేది ఒకసారి మనం మన గ్రూప్ ద్వారా డిస్కస్ చేద్దాము. సో నేను మీకు వాట్సాప్ ద్వారా మీకు పింగ్ చేస్తాను. ఓకే, అండ్ సో లెవెల్స్ అయితే చూడండి, నేను 26,200 అబో నేను 100 పాయింట్స్ పాజిటివ్లో మార్కెట్ మూమెంటం ఉంటుంది ఈరోజు అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఈ లెవెల్స్ అయితే చూడండి విత్ 25 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 53,800 దగ్గర మనకి ట్రేడ్ అవుతుందండి బ్యాంక్ నిఫ్టీ 53,800. సో ఇక్కడ నుంచి మనకి బౌన్స్ బ్యాక్ అవుతుందండి 53,760 కాడి నుంచి మనకి బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో నాకు వచ్చేసి ఇది నియర్ అబౌట్ 53,800 నుంచి మనకు వచ్చేసి మీరు ఈ 50 పాయింట్ స్టాప్ లాస్ తీసుకోండి. మనకి అప్ సైడ్ మూమెంటం ఫస్ట్ వచ్చేసి మన రౌండ్ ఫిగర్ వచ్చేసి 54,000, దాన్ని వచ్చేసి మనం 54,200 దాకా నాకు కనిపిస్తుందండి. మనకి అప్ సైడ్ 54,200 దాకా మనకి బ్యాంక్ నిఫ్టీ, ఎందుకంటే మనం బ్యాంక్ నిఫ్టీలో బాగా కరెక్షన్ అయింది కాబట్టి ఈరోజు మూమెంటం ఉంటే మాత్రం నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ అయితే మంచి టార్గెట్ అయితే మనకి రీచ్ అవుతుంది. సో ఈరోజు నేను కొంత ఓపెనింగ్ దాన్ని బట్టి నేను ఈవెన్ మనకి 53,900 ఈ లెవెల్స్ ఓపెన్ నేను అప్ సైడ్ మూమెంటమే తీసుకుంటాను బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో కూడా అప్ సైడ్ మూమెంటమే తీసుకుంటాను. కాకపోతే మనకి డౌన్ సైడ్ రావాలంటే మాత్రం నేను నియర్ టు ఈ పాయింట్, నాకు ఏ పాయింట్ అయితే ఇక్కడ ఉందో మేజర్ సపోర్ట్ అనుకుంటున్నాను 53,700. సో ఇది ఒకవేళ బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్ 200 చూస్తాను. ఇది ఒకవేళ 53,700 బ్రేక్ అయితే అప్పుడే నేను డౌన్ సైడ్ చూస్తాను బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. గవర్నమెంట్ లిఫ్ట్స్ క్యాప్ ఆన్ షుగర్ డైవర్షన్ ఫర్ ఇథనాల్ ప్రొడక్షన్ స్టార్టింగ్ ఇన్ నవంబర్ 2024. సో ఇంతకుముందు షుగర్ ఏదైతే ఉందో షుగర్ కేన్ జ్యూస్, సో అది వచ్చేసి ఇంతకుముందు ఇథనాల్ మీరు ప్రొడ్యూస్ చేయకూడదు అన్నట్లుగా గవర్నమెంట్ ఉండేది. కాకపోతే ఇప్పుడు వచ్చేసి ఆ యొక్క కండిషన్ తీసేసిందండి. అందువల్ల ఏంటంటే మేజర్గా మీరు ఇక్కడ చూడండి, ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ మేడ్ ఏ policy shift allowing sugar mills to use cane juice or syrup to produce ethanol for the upcoming ethanol supply అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము నవంబర్ 2024 నుంచి. సో ఈ యొక్క ఏదైతే మనకి ఇథనాల్ ప్రొడక్షన్ కంపెనీస్ ఉన్నాయో, అండ్ ఇంకోటి కూడా మీరు ఇక్కడ చూడండి, ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ విల్ ఓవర్సీ ద ఇంపాక్ట్ ఆన్ షుగర్ సప్లైస్. సో మనకు వచ్చేసి ఇది ఒక బయోఫ్యూయల్ లాగా మనకు ఉపయోగపడుతుంది అన్నట్లుగా మనకి వస్తుంది. దానివల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ అవి ఏవేంటంటే మనకు వచ్చేసి రేణుకా షుగర్స్ చూడండి, ఇక్కడ వచ్చేసి నియర్ అబౌట్ 10% మనం ఇక్కడ మన అప్ సైడ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. రేణుకా షుగర్స్ వచ్చేసి మనం నియర్ అబౌట్ 10%. ఇదే కాదండి, ఈవెన్ బజాజ్ హిందుస్థాను, సో ఇంకా షుగర్ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో అన్నీ మనకు వచ్చేసి మోర్ దాన్ 5 to 6% అయితే ట్రేడ్ అవ్వటం చూసాము. 5 to 6% అయితే ట్రేడ్ అవ్వటం చూసాము. అండ్ మోర్ ఓవర్ నేను ఇంకోటి మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నాకు వచ్చేసి ఈ టాటా పవర్ అండి. ఈ టాటా పవర్ వచ్చేసి నేను మంచి బుల్లిష్లో అయితే ఉన్నాను, మీరు అది చూడొచ్చు. ఈవెన్ మనకి డే క్యాండిల్ ఒకసారి చూసినట్లయితే మనకి నియర్ అబౌట్ ఈ రేంజ్ నుంచి 430 లెవెల్స్ నుంచి మనకి మంచి మూమెంటం వచ్చింది. ఇది ఇంకా నేను అప్ సైడ్ మూమెంటమే క్యారీ అయ్యేదని అయితే ఉంది. సో ఎందుకంటే మనకు వచ్చేసి టాటా పవర్ వచ్చేసి గ్రీన్ ఎనర్జీ కానివ్వండి, పవర్ ప్లగిన్స్ కానివ్వండి, బ్యాటరీ స్వాపింగ్ కానివ్వండి,
అన్నిట్లోనే ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది టాటా పవర్. ఓకే, నెక్స్ట్ ఇంకా మిగతా స్టాక్స్ మనం ఒకసారి చూద్దాము. ఆర్ పవర్ అయితే మనకి నాన్ స్టాప్గా మనకు వచ్చేసి అప్ సైడ్ మూమెంటమే ఉంటుంది. సో ఇది ఏంటంటే మేజర్గా డెట్ క్లియర్ చేసింది అండ్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చూస్తున్నట్లుగా మనకి ఇప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. సో దాన్ని బట్టి ఇది రియాక్షన్ అయితే అవుతా ఉంది. మనకి జీ మీడియా అండి, మొన్న వచ్చేసి జీ మీడియా గురించి మనకి మంచి పాజిటివ్ న్యూస్ వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇది ఇమీడియట్ మల్టీ బ్యాగర్ అయిపోయిందండి. జస్ట్ మనకి 12-13 రూపీస్ నుంచి 21 రూపీస్ ఉంది. కాకపోతే ఇంత పెరిగిన తర్వాత మనము దీన్ని అయితే కొంత ఎవరైతే ఒకవేళ ఎంట్రీ అయ్యి ఉంటారో కొంత అయితే మీరు ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోండి దీనిలో జీ మీడియా. ఓకే, జీ మీడియాలో. ఓకే, సో మనకి ఏదైనా మీకు స్టాక్స్ గురించి ఏదైనా క్వైరీస్ ఉంటే మనం డిస్కస్ చేద్దాము. మేజర్గా నేను ఇంకోటి ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ అండి. ఇది నాకు ఆల్ టైమ్ హైకి చాలా గ్యాప్ అయితే ఉంది, ఆల్ టైమ్ హైకి. సో ఇదైతే నేను వచ్చేసి ఈవెన్ స్టిల్ ఈ లెవెల్స్ కూడా నేను బజాజ్ ఫైనాన్స్ అయితే మీకు బై చేయమని చెప్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ మూమెంట్ మనకి బజాజ్ ట్విన్స్ అయితే ఉంటాయండి, ఫిన్సర్వ్ ఫినాన్స్ బజాజ్ ఆటో కానివ్వండి. సో మార్కెట్లో కొంత మూమెంటం అయితే ఇవి క్యారీ చేస్తాయి, మనకి అప్ సైడ్ మూమెంటంకి మనకి ఉపయోగపడతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.